భయం మనందరికీ ఏదో ఒక సమయంలో ఎదురయ్యేదే. కాని ఒకే ఒక్క ప్రాచీన శ్లోకం ఆ భయాన్ని మన దరిదాపులకు కూడా రాకుండా చేయగలదంటే నమ్ముతారా? ఈరోజు మనం సరిగ్గా అలాంటి ఒక శక్తివంతమైన శ్లోకం గురించి, అది మన జీవితంలో సృష్టించే అద్భుతాల గురించి తెలుసుకోబోతున్నాం. ఒక్కసారి ఊహించుకోండి, మనం ఎక్కడున్నా, ఏం చేస్తున్నా ఎల్లప్పుడూ ఒక శక్తి మనల్ని కంటికి రెప్పలా కాపాడుతూనే ఉంది అని తెలిస్తే ఎలా ఉంటుంది? అబ్బా, ఆ ఆలోచనే మనసుకి ఎంత ధైర్యాన్నిస్తుంది కదూ! సరే, అసలీ ఆలోచన ఎక్కడ్నుంచొచ్చింది? దీని మూలాలు సౌందర్యలహరి అనే ఒక అద్భుతమైన గ్రంథంలో ఉన్నాయి. దీన్ని వేల ఏళ్ల క్రితం ఆది శంకరాచార్యులవారు రచించారు. అందులో ఉన్న ఒక చిన్న శ్లోకంతోనే మనం ఈరోజు మన ప్రయాణాన్ని మొదలుపెడదాం. చూడండి, ఈ శ్లోకం ఏం చెబుతోందంటే, అమ్మవారి కళ్ళు కేవలం చూసే అవయవాలు కాదట, అవి ఏకంగా కాలాన్ని శాసించే రెండు మహాశక్తులు. ఆమె కుడికన్ను సూర్యుడై పగటిని సృష్టిస్తే, ఎడమకన్ను చంద్రుడై రాత్రిని సృష్టిస్తుందట. అంటే చూడండి, ఎంత అద్భుతమైన బ్యాలెన్స్ ఇది! ఒక కన్ను పగటి వెలుగు కోసం, ఇంకో కన్ను రాత్రి చీకటి కోసం. విశ్వంలో ఒక పర్ఫెక్ట్ సిమెట్రీ అన్నమాట. సరే, పగలు సూర్యుడు చూసుకుంటాడు, రాత్రి చంద్రుడు చూసుకుంటాడు. కాని ఈ రెండింటి మధ్యలో ఉండే సమయాల సంగతేంటి అంటే, సూర్యోదయం, సూర్యాస్తమయం, ఆ సంధ్యా సమయాల్లో మనల్నెవరు చూస్తారు? ఇక్కడే అసలు ప్రశ్న మొదలవుతుంది. మరి మూడో కన్ను సంగతేంటి? ఆ మూడో కన్ను గుట్టు విప్పాలంటే మనం ఒక నిజ జీవిత సంఘటన గురించి తెలుసుకోవాలి. ప్రముఖ ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు గారు చెప్పిన ఆయన సొంత అనుభవం ఇది. వింటే ఒళ్ళు గగురుపొడుస్తుంది. కథ ఎలా మొదలవుతుంది? ఒక కుటుంబం గోదావరి ఎక్స్ప్రెస్లో రాత్రిపూట ప్రయాణం చేస్తోంది. అందరూ గాఢ నిద్రలో ఉన్నారు. అంతా ప్రశాంతం. కాని ఆ ప్రశాంతత ఎంతోసేపు నిలవలేదు. సరిగ్గా అర్ధరాత్రి సమయంలో ఆ కుటుంబ యజమాని, తండ్రి, ఒక్కసారిగా ఉలికిపడి లేచాడు. ఎవరో తనని గట్టిగా కుదిపి లేపినట్టు అనిపించిందట. కారణమేంటో తెలీదు, కాని మనసంతా ఒకటే ఆందోళన. చుట్టూ చూశాడు. అంతే, పక్కనే పడుకోవాల్సిన తన చిన్న కూతురు బర్త్పై లేదు. గుండె జారిపోయింది. సరిగ్గా అదే సమయానికి రైలు కదలడానికి సిగ్నల్ వినిపించింది. ఇంకేముంది, సమయం మించిపోతోంది. ఆ క్షణంలో ఆయనకనిపించిందట, ఎవరో నన్ను తట్టి లేపి, రేపొద్దున్న ఈ అమ్మాయికి కన్యాదానం చెయ్యాలి, ఇప్పుడు నువ్వు నిద్రపోకూడదు అని హెచ్చరించినట్టుందని. అంటే అది మామూలుగా మెలకువ రావడం కాదు, ఎవరో కావాలనే తనని లేపారు, కూతురి భవిష్యత్తును కాపాడటానికి. వెంటనే రైలు దిగి ప్లాట్ఫాం మీద వెతికాడు. అక్కడ ఆ పాప నిద్రమత్తులు నడుస్తూంది. ఒకే ఒక్క క్షణం కదులుతున్న రైల్లోకి కూతుర్ని లాగేశాడు. నిజంగా వెంట్రుకవాసుల ప్రమాదం తప్పిపోయింది. అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఓకే, కథ చాలా ఉత్కంఠగా ఉంది. కానీ ఆ రైల్లో జరిగిన ఈ సంఘటనకి, మనం మొదట్లో చెప్పుకున్న ఆ శ్లోకానికి అసలు సంబంధమేంటి? అసలు మ్యాటరంతా ఇక్కడే ఉంది. జాగ్రత్తగా వినండి. ఇదిగో చూడండి, అమ్మవారి కుడికన్ను సూర్యుడు పగటిపూట మనల్ని కాపాడుతుంది. ఎడమకన్ను చంద్రుడు రాత్రిపూట కాపాడుతుంది. మరి మూడో కన్ను? అదే బంగారు కమలం. అది పగలుకి రాత్రికి మధ్య ఉండే ఆ సంధికాలాలని, అంటే ఉదయం సాయంత్రం వేళల్లో మనల్ని రక్షిస్తుంది. అర్థమైందా? దీని అర్థం, అమ్మవారి చూపు ఒక్క క్షణం కూడా మన మీదనుంచి పక్కకు జరగదు. పగలు, రాత్రి, తెల్లవారుజామున, సాయంత్రం, ప్రతి క్షణం ఆమె కనుసన్నల్లోనే ఉంటాం. సో ఆ రోజు ఆ తండ్రికి మెలకువ రావడమనేది యాక్సిడెంట్ కాదు, అది ఆ నిరంతర రక్షణలో ఒక భాగం మాత్రమే. అయితే ఇదొక్కటే అనుభవం కాదండోయ్, ఇదే విషయాన్ని బలపరిచే మరో కథ కూడా ఉంది. ఇదింకా నాటకీయంగా ఉంటుంది. ఇది వింటే ఈ నమ్మకం ఇంకా బలపడుతుంది. ఆయన జాతకంలో ఒక గండ ఉందని పండితులు ముందే చెప్పారు. అలా ఒకసారి రైల్లో ప్రయాణిస్తుండగా కలలో ఎవరో ఇలా అన్నారట, రైలు పడిపోబోతుంది అని. ఆయన ఉలిక్కిపడి లేచి చూసేసరికి నిజంగానే రైలు ఆగిపోయింది. ఏమైందని ఆరా తీస్తే, వాళ్లకి కొంచెం ముందే అదే ట్రాక్ మీద ఒక గూడ్స్ రైలు పట్టాలు తప్పిందట. ఆలోచించండి, ఆ కల రాకపోయుంటే ఒక పెను ప్రమాదం అద్భుతంగా తప్పిపోయింది. అందుకే ఈ అద్భుతమైన కథలు, ఈ లోతైన వివరణ అంతా విన్నాక మనం చివరిగా అర్థం చేసుకోవాల్సిందేంటి? చాలా సింపుల్. ఒక తల్లి తన బిడ్డ గురించి చెప్పేటప్పుడు, నా బిడ్డను కంటికి రెప్పలా కాపాడుకున్నాను అంటోంది కదా.
సరిగ్గా అలాగే ఆ జగన్మాత ఈ మొత్తం విశ్వాన్ని తన చూపులో ఉంచి కాపాడుతోందట. ఇది బాధ్యత కాదు, ఇది అంతులేని ప్రేమ, వాత్సల్యం. అంటే అసలు విషయమేంటంటే, మనకు కలిగే భయం బయట ఉన్న ప్రమాదం వల్ల కాదు. మనల్ని నిరంతరం కాపాడే ఒక చూపుందని మనం మర్చిపోవడం, దాన్ని గుర్తించకపోవడమే అసలైన భయానికి కారణం. ఎల్లప్పుడూ మనం ఆ చూపులోనే ఉన్నప్పుడు ఇక భయపడటానికేముంటుంది చెప్పండి. ఒక్కసారి ఆలోచించండి.